హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి రోహు ఫిష్ కర్రీ అనమాట. ఆంధ్ర స్టైల్ చేపల పులుసు, అది కూడా భోజనాల స్టైల్లో మసాలా గ్రేవీతో చేస్తారు కదా, అలాంటి చేపల పులుసు అయితే నేను మీకు చూపిస్తాను పదండి వీడియోలోకి. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. మాకు రేర్గా కెనడాలో లైవ్ ఫిష్ అనేది దొరుకుతుంది. ఈరోజు అయితే రోహు ఫిష్ దొరికింది. మంచు కూడా పడుతుంది బయట. సరే చేపల పులుసు చేద్దాము. ముందుగా మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి ఒక 10 to 15 రెబ్బలు, తర్వాత మీడియం సైజ్ ఆనియన్ 2, అవన్నీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మసాలా దినుసుల కోసం 1/4 స్పూన్ మిరియాలు, 5 లవంగాలు, 5 ఎలైచి, ఒక 1.5 ఎంతంటే దాల్చిన చెక్క ముక్క తీసుకొని దంచేసుకొని ఉంచుకోవాలి. కరివేపాకు ఒక గుప్పెడు, చింతపండు వచ్చేసి మీకు పులుపుకి సరిపడా. తక్కువ తినే వాళ్ళు అయితే 50 to 60 గ్రామ్స్ వేసుకోండి. ఎక్కువగా సరిపడా ఉండాలి అనుకుంటే ఒక 80 గ్రామ్స్ అట్లా వేసుకోండి, 80 to 85 గ్రామ్స్. చేపలు బాగా వాష్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇట్లా మిక్సీ అయితే పక్కన పెడుతున్నాను. ఉల్లిపాయ పేస్ట్ అదనమాట, ఇందాక చెప్పాను కదా, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిను, ఉల్లిపాయ అనమాట. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. బయట అయితే స్నో పడుతుంది. లాస్ట్ వీడియోలో కూడా చికెన్ బిర్యానీ చేసినప్పుడు కూడా స్నో పడింది. ఇప్పుడు కూడా చేపల పులుసు చేస్తున్నాను, ఇప్పుడు కూడా పడుతుంది. నాన్ వెజ్ అంటేనే స్నో పడుతుంది ఏంటో మరి. సో పాన్ అనేది కొంచెం వెడల్పుగా ఉండాలి, లోతుగా ఉండాలి. ఆయిల్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ లేదంటే మస్టర్డ్ ఆయిల్ యూస్ చేయొచ్చు. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇంతే వేసుకోవాలి, ఆయిల్ అనేం లేదు. చేపల పులుసుకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు ఒకసారి ఇట్లా ఆయిల్లో లైట్గా అటు ఇటు ఫ్రై చేసుకోండి. ఇలా ఎందుకు చేస్తున్నారని మీరు అనుకోవచ్చు, పచ్చివి వేస్తారు కదా అనుకుంటున్నారు కదా. సో ఏం లేదండి, ఇలా చేయడం వల్ల చేప ముక్కలు ఏంటంటే విరిగిపోకుండా ఉంటాయి, పచ్చివాసన రాకుండా, నీసువాసన రాకుండా ఉండేలా చెప్తాను అన్నాను కదా, అది ఈ టిప్పే అనమాట. ఇట్లా ఆయిల్లో లైట్గా ఫ్రై చేయడం వల్ల ఆ నీసువాసన అనేది రాకుండా ఉంటుంది. జస్ట్ ఆ ఫ్లష్ కలర్ చేంజ్ అయ్యి వైట్గా అట్లా రాగానే 1/2 సెకండ్ ఊరికే అటు ఇటు లైట్గా వేపి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇట్లా ఉంచుకోండి. ఇప్పుడు ఒక 1/4 స్పూన్ మెంతులు వేసుకొని, ఉల్లిపాయ, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది దీనికి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి పచ్చివాసన పోయే వరకు. గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 to 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి రోహు ఫిష్ 2 LB అనమాట, అంటే మనకి 1 kg అనమాట. పసుపు కొద్దిగా యాడ్ చేసుకోండి, మ్యారినేషన్లో ఇందాక వేసాం కాబట్టి. కల్లులుప్పు వేసాను. తర్వాత కారం, GNR కారం 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీకు ఘాటుకు సరిపడా, మీ టేస్ట్కి సరిపడా స్పైసీనెస్ లెవెల్ బట్టి కారం వేసుకోండి. నెక్స్ట్ ఒక మీడియం సైజు టమాటాలు ఒక 2 మిక్సీ పట్టేసుకొని బాగా ప్యూరేలాగా అయిన తర్వాత అది కూడా యాడ్ చేసుకోండి. ఇవంతా ఏంటంటే ఒక ఈజీగా ఒక 10 నుంచి 15 నిమిషాలు మొత్తం ఆయిల్ బయటకు వచ్చే వరకు బాగా ఉడకనివ్వండి. అప్పుడే మనకి ఉల్లిపాయలు పచ్చివాసన రాకుండా టేస్ట్ బాగుంటుంది అనమాట పులుసు. లిడ్ పెట్టేసుకోండి, మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 9 to 10 అయితే యాడ్ చేశాను. కెనడాలో పచ్చిమిర్చి అనేవి అంత ఘాటుగా ఉండవు, మనకి ఇండియాలో బాగా ఘాటుగానే ఉంటాయి కాబట్టి చూసి వేసుకోండి. ఒక 4 or 5 లేదా 6 అంత అయినా సరిపోతాయి. అయితే ముందుగానే గ్రేవీ అనేది టేస్ట్ చూసుకోండి. ఇప్పుడే పసుపు, ఉప్పు, కారం, లేదంటే ఈ అల్లం పేస్ట్, అవన్నీ పచ్చిమిర్చి ఇవంతా ఘాటు అవన్నీ కూడా టేస్ట్ అనేది మనకి సరిపోయిందా లేదా, ఏది తక్కువైందో మీరు అడ్జస్ట్ చేసేసుకొని నెక్స్ట్ లైట్గా ఫ్రై చేసి ఆయిల్లో పెట్టుకున్న చేప ముక్కల్ని జాగ్రత్తగా మొత్తం ఇలాగా గ్రేవీ మీద పరిచేయండి. ఇప్పుడు ఇది ఒక 3 minutes అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి లిడ్ పెట్టేసి. సో ఇట్లా చేప ముక్కలన్నీ వేసిన తర్వాత లిడ్ పెట్టేద్దాం. త్రీ మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చింతపండు గుజ్జు ఏదైతే ఉందో అది తీసి ఒక 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ చింతపండు పులుసు అనేది యాడ్ చేసేసుకోవాలి.
నెక్స్ట్ గరిట పెట్టకూడదు, ఇంకా చింతపండు పులుసు వేసేసిన తర్వాత చేప ముక్కలు వన్స్ మనం దీంట్లోకి వేసాము అంటే ఇంకా అసలు కదపకూడదు. ఇట్లా చేత్తోనే ఇట్లాగా క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్ ఇలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఇలా ఉన్నప్పుడే 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేస్తున్నప్పుడే మీరు బెండకాయ ముక్కలు లేదంటే వంకాయ లేదా ఇట్లా మామిడికాయ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఏమి యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ తర్వాత ఈ మసాలా దినుసులు ఏదైతే దంచి ఉంచుకున్నామో పౌడర్ అది దీంట్లోకి వేసేసుకోవాలి. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. మనకి భోజనాల్లో వచ్చే స్పైసీనెస్ అట్లా రావాలంటే ఇది కంపల్సరీ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసేయండి, గరిటతో కాదు చేత్తోనే అనమాట. ఇట్లాగా ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ అయితే కుక్ చేయండి. ఓవరాల్గా 25 to 30 మినిట్స్ అయితే కుక్ అవ్వాలి. చేప ముక్కలు ఉడికిపోయినాయి లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఏదన్నా స్పూన్ లేదా ఫోర్క్తో ఒకసారి గుచ్చి చూడండి. ఈజీగా మనకు అది చేప ముక్క విడిపోతున్నా లేదంటే లోపలికి గుచ్చుకుంది అంటే కనుక చేప ముక్కలు అనేవి మనకి కుక్ అయిపోయినాయి అని అర్థం అనమాట. ఆయిల్ అనేది ఇలా పైకి లీవ్ అయిపోతూ ఉంటుంది. చేపల పులుసు అనేది ఇంక రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఓవర్ నైట్ ఉంచేసి నెక్స్ట్ డేకి తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట చేపల పులుసు అనేది. చూడండి, చూస్తుంటేనే ఎంత బాగుందో కదా, ఎలాగా అసలు ఇంకా తినేయాలి అని అనిపిస్తుంది. వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని ఈ మంచు పడుతున్నప్పుడు తింటే ఆహా, ఆ ఫీలింగే వేరనమాట, చాలా బాగుంటుంది. సో మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చినట్టయితే. సీ యు ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్.